హాయ్, ఈ జీవి మీ జీవీరావు, ఇండియన్ తెలుగు కార్ ట్రావెలర్. ఈరోజు మనం విశాఖపట్నంలో ఉన్న విశాలాక్షి నగర్ని మనం చూడటానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్. సో ప్రతిరోజు వినూత్నంగా ఒక కొత్త వీడియోని మీకు పెడతాను, కొత్త ప్లేస్ని మీకు తీసుకెళ్తుంటాను. అది ఆ యొక్క కొత్త ప్లేస్లో భాగంగా ఈరోజు మనం ఈ యొక్క విశాలాక్షి నగర్లో తిరుగుతున్నామండి. ఇది విశాఖపట్నంలో కాంప్లెక్స్కి ఒక 20-25 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ దూరంలో ఉంటుంది. సో ఒక విశాఖపట్నంలో డెవలప్ అవుతున్న ఏరియాలో ఇది మరొక ఒక విశాలాక్షి నగర్ మరొక స్ట్రీట్ అండి. సో ఫ్రెండ్స్, ఓకే, మరి ఇంకెందుకు పదండి. మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్లో ఉన్నాము. అది ఎక్కడున్నదంటే మనకి డైరీ ఫామ్ దాటిన తర్వాత, అనగా మనం ఆర్టిస్ట్ కాంప్లెక్స్ వస్తుంటే డైరీ ఫామ్ దాటిన తర్వాత మనకి జస్ట్ రైట్ సైడ్ ఉంటుంది. ఆ రూట్లో మనం ఇప్పుడు ప్రయాణం చేస్తున్నమాట. ఈ విశాఖ వ్యాలీ స్కేల్ అనేది ఈ విధంగా పక్కన మీకు చూపెడుతున్నాను, చక్కగా ఉంటుంది. సో చూడండి, విశాఖ వ్యాలీ స్కూల్ నుంచి మనం జర్నీ చేస్తున్నాము. సో ఆ స్కూలు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా మీకు ఇప్పుడు నేను రెండు ప్రక్కల చూపెడతాను. విశాఖ వ్యాలీ రూట్లో రోడ్లు ఈ విధంగా ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి కొండ ఉన్నది, అదేంటంటే జూ పార్క్ సంబంధించినవి ఏరియా అన్నమాట, హైల్స్ అవి. రైట్ సైడ్ వచ్చి విశాఖ వ్యాలీ స్కూల్ చూస్తున్నారు కదా. రూట్స్ ఎంత బాగున్నాయి చూడండి, అద్భుతంగా ఉన్నాయి కదా. సో ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఏరియా మాట అండి. మీకు నేను మరలా చెప్తానండి, నేను ఒక వినూత్న ప్రయత్నం చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ విశాఖ వ్యాలీ స్కూలు ఎంట్రన్స్ ఇక్కడ ఉంటుంది, చూడొచ్చు రైట్ సైడు. సో ఇది మాట విశాఖ వ్యాలీ స్కూల్ మాట ఇది. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ఈ వినూత్న ప్రయత్నం ఏంటంటే, మన అఖండ భారత దేశంలో ప్రతి ఇంచు మీకు చూపెట్టాలి. భారతదేశం మనది, మన దేశాన్ని మన కళ్ళతో మన అందరము చూడాలి. ఏదో మీరు మనం ఎక్కడ పుట్టాము అక్కడే ఉండి దేశం అంతా నాదంటుకోండి, భారతదేశం నా మాతృభూమి అని చెప్పుకుంటాము. ఆ మాతృభూమిని చూడాలి మన అందరం. అందుకే నేను ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నాను. సో కాబట్టి చూడండి, ఈ రోడ్లన్నీ కూడా మనవి, మన దేశం, మన రాష్ట్రం, మన జిల్లా, మన గ్రామం, మన మండలం. సో ఇవన్నీ కూడా మనవి కాబట్టి, ప్రభుత్వం అంటే మనమే కాబట్టి మరి మన ఏరియాలు ఎలా ఉన్నాయో మనం చూసుకుంటున్నామండి. సో ఇప్పుడు మీరు చూస్తున్నది విశాఖ వ్యాలీ స్కూల్ రోడ్లో ఉన్నటువంటి రూట్ మాట ఇది. ఇంకోటి డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, నేను నాకు తెలియని ఏరియాలను కూడా నేను చూస్తూ మీకు చూపిస్తున్నాను. అయితే కొన్ని పేర్లు సడన్గా మర్చిపోవచ్చు, లేదా నాకు తెలియకపోవచ్చు. కానీ ఆ ప్లేసులు చూపెడతాం వల్ల తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేస్తున్నారు, ఆ విధంగా తెలుస్తుంది అన్నమాట. కాబట్టి 100% నేను అన్ని ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వెళ్ళాలంటే మరి నేను ఈలోపు వెళ్ళిపోతాను, కాబట్టి టైం సరిపోదు. నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ తెలుసుకుని నాకు చెబుతూ తెలియని ఇన్ఫర్మేషన్ మీ చేత చెప్పిస్తాను. ఎందుకంటే మీలో చాలామంది మరి ఏరియాలన్నీ తిరిగిన వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు చూడవచ్చు. కాబట్టి మీరు చెప్పండి, మీకు నేను ఏదన్నా మిస్ అయిపోతాను, ఖచ్చితంగా మిస్ అవుతాను, 100% చెప్పలేను, కానీ నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో కాబట్టి మీరు ఏదన్నా మిస్ అయిపోతా ఏరియా పేరు తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో కాబట్టి మీరందరూ కూడా చూపెట్టాలి మన భూప్రపంచం, ఏదైతే మన భారతదేశం ఉందో, భారతదేశంలో ఉన్నటువంటి భూభాగాన్ని అంతా మీకు నా కళ్ళ ద్వారా, నా కారు ద్వారా చూపెట్టాలనేది నా ఆశ. సో చూసారు కదా, ఒక సైడ్ మనం వచ్చాము, ఒక రెండు సైడ్ కూడా మరి మనకి అదేవిధంగా ఇలాగా మనం ఈరోజు ఇంకొక రూట్కి కూడా మనం జర్నీ చేస్తున్నాం. ఈ రూట్లో నుంచి మనం ఈ యొక్క ఏదైతే ఈ రోడ్డు ఉన్నదో సాగర్ నగర్ రోడ్డుకి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ నుంచి రైట్ తీసుకుంటే సాగర్ నగర్ రోడ్డు, విశాలాక్షి నగర్ రోడ్డు మనకు వస్తుంది అన్నమాట, విశాలాక్షి నగర్. సో విశాలాక్షి నగర్కి రూట్లోకి మనం ఇలాగా మరి తిరిగామండి. సో ఓకే ఫ్రెండ్స్, ఎలాగుందో చెప్పండి. సో ఈ రూటు మీకు ఈ సీగిద్దు పక్క నుంచి వెళ్ళి మళ్ళీ లోపలికి వెళ్తామండి ఈ రూట్లోను, విశాలాక్షి నగరు. సో ఇది సీ దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చూసారా, ఎదురుకుండా మనకు సీ కనపడుతుంది. సో కొద్ది మబ్బుగా ఉంది కాబట్టి మీకు అది కనపడకపోవచ్చు. ఏదైనా
విశాఖపట్నం లేని దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఇది అందంగా కనపడుతుందని నేను అనుకుంటాను. ఎందుకంటే విశాఖపట్నం ఉన్న వాళ్ళు ఏంటంటే, నేను ఏదైనా మిస్ అయిపోతే వాళ్ళు చెప్తుంటారు మన సబ్స్క్రైబర్స్. సో ఆ విధంగా హెల్ప్ చేస్తున్నారు, నేను చూశాను. సో ఆ విధంగా హెల్ప్ చేయండి. సైడ్ చూడండి సీ ఎంత బాగుందో పక్కన. సో ఈ విధంగా జస్ట్ కొద్దిగా మనం ఫ్రంట్కి వెళ్తే మనం సాగర్ నగర ఏరియాలకి, మన ప్లస్ విశాలక్షి నగర ఆ ఏరియాలకి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉన్నదోను. ఈ యొక్క సీ పక్కగా మనం విశాలాక్షి నగర్ ప్రయాణం చేస్తున్నాం. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నదోను. ఒక అద్భుతమైనటువంటి జర్నీని చూస్తున్నాం. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి రోడ్లు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా డెవలప్ అవుతుంది. ఒకటేనండి, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవుతున్న ఆంధ్రప్రదేశ్, అభివృద్ధి చెందుతున్న ఆంధ్రప్రదేశ్. సో అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశం, ఇండియా. సో అన్ని మనం ప్రయాణం చేస్తున్నాము. ఈ జర్నీలో అనేక విషయాలు మనం తెలుసుకుంటూ అందరికీ తెలియపరుస్తూ ఉంటాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, ఏదైతే విశాలాక్షి నగర్ ఉందో విశాలాక్షి నగర్ లోపలికి మనం జర్నీ చేస్తున్నాం అన్నమాట. అంటే ఇక్కడ కొద్ది జంక్షన్ ఉన్నది, చూసుకుని వెళ్ళాలి. మన ఇష్టం వచ్చి వెళ్ళిపోతే మరి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆగాను. చూడండి ఫ్రెండ్స్, ఇది విశాలాక్షి నగర్ రోడ్లు అన్నమాట. ఇవి చూడండి ఎంత బాగున్నదోను. అంటే దీన్ని జోడుగెల్లిపాలెం అంటారు. ఈ జోడుగెల్లిపాలెం రోడ్డు నుంచి విశాలాక్షి నగర్ జోడుగెల్లిపాలెం అని అంటారు అన్నమాట. వార్డ్ నెంబర్ 9 ఇది, జోన్ 2, విశాఖ 43 అన్నమాట. సో ఆ రూట్లో మనం ఉన్నామండి. జోడుగెల్లిపాలెం విశాలాక్షి నగర్ అంటే విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి రోడ్స్ ఏ విధంగా ఉన్నాయనేది ఈ రోజున చూపెట్టడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాలాక్షి నగర్ ఏ విధంగా ఉందో చూడండి. బాగుంది కదా. విశాలాక్షి నగర్లో ఉన్నవంటి విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాలాక్షి నగరం. సో ఈ రోడ్లు అద్భుతంగా మరి వేశారు. అదేవిధంగా ఇక్కడ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అయ్యి మరి ఇండివిజువల్ హౌస్ కూడా మరి ఉన్నాయి. సో ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ మరి డెవలప్డ్ ఏరియా. సో ఇక్కడ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటాయి ల్యాండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి విశాలాక్షి నగరం అనేది మనకి కైలాసగిరికి ఆనుకునే ఉంటుంది. ఇది ఈ పోర్ట్ అంతా కూడాను. సో ఇది అంతా చూపెడతాను. సో కాబట్టి హనుమంత వాక్కి ఆనుకుని ఉంటుంది. ఇది బార్డర్స్ అన్నమాట. ఇవి హనుమంత వాక్ బార్డర్కి, అదేవిధంగా మన కైలాసగిరి కొండకి ఆనుకుని ఉండే విశాలాక్షి నగర్ అన్నమాట. చూడండి ఏ విధంగా ఉన్నాయి రోడ్లు. సో బాగుంది కదా. సో అద్భుతమైనటువంటి ఈ యొక్క రూట్లు చూడండి. విశాలాక్షి నగర్ అన్నమాట. ఇదేంటి స్ట్రీట్స్ అండి, విశాలాక్షిలో ఉన్నటువంటి స్ట్రీట్స్. సో ఈ స్ట్రీట్స్ చాలా అందంగా తీర్చిదిద్దారు. రెసిడెన్షియల్ పర్పస్లో చాలా అద్భుతంగా మరి ఇక్కడ ఉండటం జరుగుతుంది. సో చూసారు కదా ఏ విధంగా ఉన్నాయోను. నేను డెవలప్ అయినాయి, డెవలప్ అవుతూ ఉన్నాయి అన్నీ కూడా నేను చూపెడుతున్నానండి. సో అంటే మీకు విశాఖపట్నంలో దూరంగా ఉంటున్న వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది విశాఖపట్నం అని మొత్తం అంతా చూపెడుతున్నాం అంతే. నేను మ్యాక్సిమం నేను విశాఖపట్నం అంతా చూపెడుతున్నాను. ఇలాగే ఉంటుంది తప్ప ఇంకేమి కొత్త తర్వాత మారుతుంది. ప్లేస్లు అన్నీ మాత్రం ఇవే, రోడ్లు ఇవే. సో మీరు 2025లో చూస్తున్నారన్నమాట. ఇవి తర్వాత మారవచ్చు, ఇంకా డెవలప్ అవుతుంది మారుతుంది. సో కాబట్టి మీరు విశాలాక్షి నగర్లో ఈ రోజున నాతో కలిపి ప్రయాణం చేస్తున్నారు. సో విశాలాక్షిలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద రూట్ అండి ఇది. సో చూడండి ఈ విధంగా ఉంటుంది. ఈ స్ట్రీట్లో అప్పుడప్పుడు మార్కెట్ జరుగుతుంటుందండి. వారం మర్చిపోయాను నేను, ఎప్పుడన్నా మళ్ళీ వచ్చే గుర్తు చేసుకొని చెప్తాను. సో చాలా బాగా ఉంటుంది. రోడ్డు పక్కన పెడతారన్నమాట, ఈ రోజు లేదు. చూడండి ఫ్రెండ్స్ అద్భుతంగా ఉన్నది. ఇక్కడ రోడ్లు బాగా డెవలప్ చేశారు. అదేవిధంగా ఈ యొక్క పక్కన చూస్తున్నారు కదా, అంటే మనకు కొన్ని చెట్లు కూడా అడ్డు వస్తున్నాయి. అంటే ఇక్కడ ట్రీస్ బాగున్నాయండి, చాలా చల్లగా ఉండడానికి, బాగా అందంగా ఆక్సిజన్ ఇవ్వడానికి చెట్లు వేస్తారు. చెట్లు ప్రతి ఒక్కరూ నాటుకోవాలండి ప్రతి ఇంటి దగ్గర. ఎందుకంటే అది అందంగా ఉంటుంది, ఆక్సిజన్ కూడా ఇస్తుంది అన్నమాట. దాన్ని గమనించండి, చెట్టు ప్రతి ఒక్కరు నాటుకోవాలి. ఎందుకంటే అశోకుడు రోడ్ల పక్కన చెట్టు నాటించాడు, అది ఇప్పటికి ఆ చెట్లు మనకి ఉన్నాయి. దాన్ని ఆధారంగా తీసుకుని మనకు కూడా చెట్లు ప్రభుత్వం నాటిస్తుంది అన్నమాట. సో మనకి ఇల్లు మన చెట్టు ఒకటి వేసుకోవాలి ఖచ్చితంగాను. చూస్తున్నారు కదా. సో ఈ విధంగా
మనము విశాలాక్షి నగర్లో తిరుగుతున్నామండి. ఇది విశాఖపట్నంకి కాంప్లెక్స్కి ఇంచుమించు మనకి ఒక 20 కిలోమీటర్స్ అలాగ ఉండొచ్చు, 15-20 కిలోమీటర్స్ అలాగ ఉంటుంది. నేను అప్రాక్సిమేట్లీ చెప్తున్నాను, దాని మీద కూడా మీరు కామెంట్ చేయకండి. కరెక్ట్గా ఉంటే చెప్పండి, కానీ అది నెగిటివ్గా కాకుండా చెప్పండి. ఓకే, సో చూడండి, ఈ రోడ్స్ ఈ విధంగా ఉన్నది విశాలాక్షి నగర్లో చూద్దాం. ఇలాగా స్ట్రైట్గా వెళ్ళిపోతే మన హైవే హనుమంతాక్ హైవేకి ఎక్కుతామాట అండి ఇక్కడ. సో ఇంకా లోపల ఏ విధంగా ఉన్నది విశాలాక్షి నగర్ అనేది కూడా మీకు స్ట్రీట్ చూపండి. ఇదంతా కూడా విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి స్ట్రీట్ మాట అండి, మెయిన్ స్ట్రీట్. చూస్తున్నారు కదా, చాలా అద్భుతమైన కన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఈ మధ్య జరిగిపోయినాయి, ఈ ఏరియాలో జరిగిపోయినాయి. చూడండి ఇక్కడ మీకు ఒక్కసారి కనపడుతుంది, మీకు ఇవన్నీ కూడా కనపడుతున్నాయని నేను అనుకుంటున్నాను. అపార్ట్మెంట్స్ చూసారా, రైట్ సైడు లెఫ్ట్ సైడ్ కూడా అద్భుతంగా ఉన్నాయి. సో ఇదేంటి విశాలాక్షి నగరంలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్స్, రోడ్లు, ఈ యొక్క ఏరియా వాతావరణము ఈ విధంగా ఉంటుంది. సో ఇది ఇంతకుముందు విశాఖపట్నంలో లేని వాళ్ళు ఎవరన్నా చూసారేమో కామెంట్ చేయండి. విశాఖపట్నంలో కంపల్సరీ చూస్తారు, అది వేరు. సో నేను మళ్ళీ చెప్తున్నాను. సో విశాఖపట్నంలో ఉన్నటువంటి మన సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ నేను ఏదైనా మర్చిపోతే హెల్ప్ చేయండి. సో చూసారండి పక్కన ఎంత అద్భుతంగా కన్స్ట్రక్షన్ నడుతున్నాయో చూసారు కదా. ఈ విధంగా మనకి ఒక స్ట్రీట్ మాట అండి, ఇది విశాలాక్షి నగరంలో ఒక స్ట్రీట్. ఈ స్ట్రీట్లో నుంచి చూడండి మనకి హైవే కూడా వెళ్ళిపోతుంది. చూడండి హైవే ఎక్కుతుంది, చూసారా, ఈ స్ట్రీట్లో హైవే ఎక్కుతుంది. సో హైవేలో నుంచి వస్తున్నటువంటి స్ట్రీట్ ఇది, అది డైరెక్ట్ హైవే చూస్తున్నారు. ఇంకొక స్ట్రీట్లో విశాలాక్షి నగర్ స్ట్రీట్లో ఇంకో స్ట్రీట్లోకి వెళ్తామండి. చూడండి ఇది ఒక స్ట్రీట్ అన్నమాట, విశాలాక్షి నగరంలోనే ఉన్నాము, మరొక స్ట్రీట్లో వెళ్తున్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ అవిని చూస్తున్నారు కదా. ఓకే, సో ఇవన్నీ కూడా విశాలాక్షి నగరంలో ఉన్నటువంటి మరొక స్ట్రీట్లో ఉన్నటువంటి మరి అపార్ట్మెంట్స్ మాట. సో రైట్ సైడ్ ఏంటంటే అన్ని చెట్లు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ అయితే అన్నీ కూడా అపార్ట్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి నేను ఆ విధంగా పక్కకి తేవడం జరిగింది. సో మరొక స్ట్రీట్లో కూడా మనము తీసుకెళ్తామండి. ఇదే స్ట్రీట్తో పాటు ఇంకో మరొక స్ట్రీట్లోకి నేను తీసుకెళ్తాను. ఇదంతా విశాలాక్షి నగరం అండి, విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి స్ట్రీట్స్ మాట ఇవి. సో చూసారా ఫ్రెండ్స్, మీకు ఎలాగ ఉన్నది ఈ ఏరియా ఈరోజు ఈ కొత్త జర్నీ. ఇది కూడా కొత్త జర్నీ అండి, ముందు చూపెట్టలేదు మీకు. మరొక్కసారి చెప్తున్నానండి, ఇది మీరు ఇంతకుముందు చూసుండొచ్చు లోకల్లో ఉన్నటువంటి విశాఖపట్నం పీపుల్స్. నేను వారి కోసం కాదు, మన బయట ఉన్నటువంటి విశాఖపట్నం బయట ఉన్నటువంటి వ్యక్తుల కోసం చూపెడతాను అండి. వాళ్ళ ఏరియాలు మళ్ళీ మీకు చూపెడతాను వెళ్ళి. సో మనది అఖండ భారత్ యాత్ర ఇక్కడ మాత్రమే ఉండవు. మనం చూడండి విశాలాక్షి నగర్ ఏ విధంగా ఉందో చూడండి. సో మరొక స్ట్రీట్లోకి మనం ఇప్పుడు జర్నీ చేస్తామాట విశాలాక్షి నగర్లోను. చూసారు ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి, అపార్ట్మెంట్స్ బాగా డెవలప్ అయిపోయింది. చూసారా ఇదొక స్ట్రీట్ మరలాను, ఇదొక స్ట్రీట్. సో విశాలాక్షి నగర్ మరొక స్ట్రీట్లోకి వచ్చామండి మనం. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదోను. సో చాలా స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో డెవలప్ అయిపోయిందండి ఇదంతా కూడా, ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా బాగున్నది కదా. సో ఇదే విధంగా మరి చాలా ఏరియాలు నేను చూపెట్టాను, ఆ పాత వీడియోలు అన్నీ చూడండి, ఇంచుమించు చాలా వీడియోలు ఉన్నాయి. మీరు ఇదే మొదటిసారి చూస్తుంటే మన ఛానల్లో వెళ్ళి మొత్తం ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి, అవి కూడా చూడండి. మరొక స్ట్రీట్లోకి మళ్ళీ వెళ్తున్నామండి ఈ విధంగాను. చూడండి ఇది ఒక స్ట్రీట్ అన్నమాట, మళ్ళీ విశాలాక్షి నగరం ఇది కూడా. ఓకే, సో ఈ విధంగా మనము విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి స్ట్రీట్స్ అన్నీ తిరుగుతున్నామండి. చూస్తున్నారు కదా, విశాలాక్షి నగర్లోనే మనం ఉన్నాము. సో విశాలాక్షి నగర్లో మనం తిరుగుతున్నమాట. సో ఇక్కడ ఇది రీసెంట్లీ బాగా డెవలప్ అనేటువంటి ఏరియా మాట అండి ఈ విశాలాక్షి నగర్లో ఈ పార్ట్. సో ఎలాగున్నది ఫ్రెండ్స్ విశాలాక్షి నగరము మీరు కామెంట్ చేయండి. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చూస్తున్నారు. నేను కూడా ఒకప్పుడు నాకు తెలియదు యూట్యూబ్ గురించి, చూసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. సబ్స్క్రైబ్ అంటే కూడా నాకు తెలియదు వన్స్ అపాన్ ఎ టైం. సో అదేవిధంగా చాలామంది ఉండొచ్చు. దయించి మీకు డైలీ పెడుతున్న వీడియోలు మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మీరు ఆ సబ్స్క్రైబ్ అనే బటన్ టచ్ చేయండి, పక్కన బెల్ బటన్ ఉంటుంది నొక్కండి, మా నోటిఫికేషన్స్ ఇవి వస్తాయి. తెలియకపోతే ఎవరైనా అడిగి తెలిసి నొక్కండి, కానీ డబ్బులు ఏం ఖర్చు అవ్వదండి. ఇప్పుడు చూస్తాం వ్యూవర్స్, దయించి నాకు సపోర్ట్ చేయండి. ఇదొక రూట్ అండి,
విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి మరొక స్ట్రీట్లోకి వచ్చామండి మనం. ఇవన్నీ నేను ఇప్పుడు చూపెడుతున్నది అంతా కూడా విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి స్ట్రీట్స్ మాట. ఇవన్నీ కూడా చూడండి ఎంత అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మంచి గ్రీనరీ ఉంది, అదేవిధంగా మంచి స్ట్రీట్స్ ఉన్నాయి, పీస్ఫుల్గా ఉంటుంది, సిటీకి దగ్గరలో ఉంటుంది, అన్నీ అందుబాటులో ఉంటాయండి. సో ఇది ఒక స్ట్రీట్ మాట. నేను ఇప్పుడు వరకు మీకు చూపెడుతున్నాను అంటూ కూడా విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి స్ట్రీట్స్ చూపెడుతున్నాను మీకు. ఓకే, సో చూసారా ఎదురుకుండా ఉన్నటువంటి యొక్క అపార్ట్మెంట్స్, గ్రూప్ హౌసెస్ ఇటువంటివన్నీ ఉన్నాయి. మరొక స్ట్రీట్లోకి వెళ్తున్నమాట అండి. ఇప్పుడు మరొక స్ట్రీట్ చూడండి, ఇది ఒక స్ట్రీట్ మాట. ఇదంతా కూడా విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి స్ట్రీట్స్ ఇవన్నీ కూడాను. ప్లస్ చూడండి కన్స్ట్రక్షన్స్ ఎలాగ ఉన్నాయి మీరు కామెంట్ చేయండి. మరొక స్ట్రీట్లోకి తీసుకెళ్తున్నాను చూడండి. ఇది ఒక స్ట్రీట్ మాట అండి, మరి కొత్త స్ట్రీట్. ఇదంతా విశాలాక్షి నగరమైన మాట. సో నా ప్రయత్నం ఒకటే ఫ్రెండ్స్, వినూత్నంగా మన భారతదేశ భూభాగంలో అనగా మనకు సంబంధించిన భాగాలు, మనకు సంబంధించిన రోడ్లన్నీ మనవే కదా. సో రోడ్డు మీద నుంచి వెళ్ళొద్దని వాళ్ళు ఎవరు ఉంటారు, అందరిది మన హక్కు ఇది. సో మీ భూభాగాన్ని నేను చూపెడుతున్నాను, నా భూభాగాన్ని నేను చూస్తాను. కాబట్టి ఈ రోడ్లు, ప్రభుత్వ భవనాలు ఇవన్నీ కూడా మన హక్కు అండి, మనం అనుభవించుకోవడానికి, మనకు సర్వీస్ చేయడానికి మనకి గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఫెసిలిటీ. సో కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ఇవన్నీ కూడా ఎవరు కూడా, నేను కూడా మరి చూడలేను, కానీ మీకోసం నా కోసం తిరుగుతున్నాను. సో చూడండి ఎలాగ ఉన్నాయి ఈ రూట్ అన్నీ కూడా. విశాలాక్షి నగర్లో ఇది మరొక స్ట్రీట్ అండి ఇది. సో కాబట్టి ఈ స్ట్రీట్లన్నీ కూడా మీకు మ్యాక్సిమం నేను చూపెడుతున్నాను. సో చూడండి, సో అద్భుతంగా ఉన్నాయి కదండి స్ట్రీట్స్ అన్నీ కూడాను. సో కాబట్టి విశాలాక్షి నగర్లో ఉన్న మ్యాక్సిమం స్ట్రీట్స్ అన్నీ కూడా మీకు నేను చూపెట్టడం జరుగుతుందండి. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఏదైతే మనం ఇదంతా కూడా విశాలాక్షి నగర్ మరొక స్ట్రీట్లోకి మనం వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, గట్టిగా ఒక లైక్ కొట్టండి. సో రిక్వెస్ట్ ఏంటంటే నాకు 500 లైక్స్ కావాలి. మీ లైక్ మీరు చేసి మరి నాకు సపోర్ట్ చేయండి. సో మరొక కన్స్ట్రక్షన్ స్ట్రీట్లోకి తీసుకెళ్తున్నాను. సో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, పాజిటివ్ కామెంట్స్ చేయండి. అదేవిధంగా నాకు సజెషన్స్ ఇవ్వండి. మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు కొంతమంది, బాగా తీయమని చెప్తున్నారు. సో మరొకసారి చెప్తున్నాను, నేను వెళ్తున్న అన్ని ప్లేస్లు నాకు అవగాహన ఉండకపోవచ్చు. అవగాహన ఉన్న వాళ్ళు దాని గురించి మాత్రం తెలియపరచండి. సో ఇది విశాలాక్షి నగర్లో నేను తిరుగుతున్న స్ట్రీట్స్ మాట. ఇవి విశాఖపట్నంలో ఉన్న విశాలాక్షి నగర్లో ఉన్న స్ట్రీట్స్, వీధులు. ఓకే, మీరు ఎక్కడున్నా ఎన్ఆర్ఐ అయినా కూడా మరి కామెంట్ చేయండి. సో ఫారినర్స్ అదేవిధంగా మరి ఎక్కడెక్కడ ఎవరు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మరి ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడు విశాలాక్షి నగర్లో మరొక స్ట్రీట్లో మనం వెళ్తున్నాము. ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాలాక్షి నగర్లో ఉన్న మరొక స్ట్రీట్ అండి. సో నేను మ్యాక్సిమము యొక్క విశాలాక్షి నగర్లో ఉన్న స్ట్రీట్లన్నీ చూపెడుతున్నాను ఫ్రెండ్స్, మీరు చూడండి. సో నాకు తెలిసి మరి మీరు ఎప్పుడూ చూసి ఉండరని నేను అనుకుంటున్నాను. సో కాబట్టి కొత్త కొత్త ప్లేస్లు మాత్రమే మీకు నేను పరిచయం చేస్తుంటాను, చూపెడుతుంటాను. ఎందుకంటే ఇది మీరు వచ్చి చూడలేరు. మీరు ఒక విశాఖపట్నం రావచ్చేమో కానీ ఇటువంటి ప్లేసెస్ని మీరు చూడలేరు అన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయి ఈ రూట్స్ అన్నీ కూడాను. సో కాబట్టి మన విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి అన్ని రూట్లని మనం చూపెడుతున్నామండి. ఇక్కడ చూసారు కదా, ఈ రూట్లు ఈ విధంగా డెవలప్ అయినటువంటి ఏరియాలు. సో కాబట్టి మీరు ఎంతమంది అయితే విశాలాక్షి నగర్ వచ్చారో వారందరూ కూడా మరి కామెంట్ చేయండి. సో కామెంట్ చేసి మరి మీరు ఇంకా అద్భుతంగా మీరు ఈ విశాలాక్షిలో ఉన్న ప్లేసుల్ని చూస్తారని నేను కోరుతున్నాను. సో నాకు మీరు హెల్ప్ చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేయండి. చూసి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. ఇదంతా కూడా విశాలాక్షిలో ఉన్నటువంటి స్ట్రీట్స్ అండి. చూడండి, ఇక్కడ పక్కన చూసుకుంటే మీకు రైట్ సైడు మీకు బ్యాంక్స్ ఉన్నాయి, అదేవిధంగా కొన్ని షాప్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. చూస్తున్నారు కదా, ఇది హైవేకి ఆనుకుని ఉంటాయి విశాలాక్షి నగర్లో. అంతా కూడా విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి స్ట్రీట్స్ అండి ఇవన్నీ కూడాను. చూడండి ఫ్రెండ్స్, మరొక స్ట్రీట్లోకి మనం ఆల్రెడీ వచ్చాము, ఇంకొక స్ట్రీట్లోకి వెళ్తున్నాము. సో ఈ విధంగా అన్ని స్ట్రీట్లని కూడా మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఇదంతా కూడా విశాలాక్షి నగర్లో ఉన్నటువంటి స్ట్రీట్స్ మాట. ఓకే, థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఇది విశాఖపట్నం ఉన్నటువంటి మెయిన్ రోడ్. అంటే
ఇది హనుమంత వాక్ కేసు వెళ్ళే రూట్లో ఉన్నాము, విశాలాక్షి నగర్లోను మనం. సో అదేవిధంగా మనకి ఇదంతా కూడా విశాలాక్షి నగర్ అన్నమాట ఎంట్రన్స్. ఇది ఇలాగే రావాలి, లోపల స్ట్రీట్లన్నీ తిరిగాం మనం. సో ఇది హనుమంత వాక్ నుంచి ఇలాగా అంటే మనం కైలాసగిరి నుంచి హనుమంత వాక్ వెళ్తున్న రూట్ అన్నమాట ఇది. సో ఇదంతా కూడా విశాలాక్షి నగరే, మనం ఇప్పుడు ఉన్నదంతా కూడా విశాలాక్షి నగర్లో ఉన్నమాట. అదే ఇది మెయిన్ రోడ్ అండి ఇది విశాలాక్షి నగర్లోను. సో స్ట్రీట్లు చూసుకుంటే మరి ఆల్రెడీ లోపల మనం తిరిగి ఇప్పుడు మనం బయటకు వచ్చాము. సో ఇది విశాఖపట్నంలో ఉన్నటువంటి విశాలాక్షి నగర్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మరి ఈ విధంగా మరి మనం విశాలాక్షి నగర్లో జర్నీ చేస్తున్నాం ఇప్పుడు మనం. ఎలాగున్నదండి ఫ్రెండ్స్, మీరు అందరూ కూడా విశాలాక్షి నగర్లో జర్నీ చేస్తూ మరి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, గట్టిగా లైక్ చేయండి. సో దానివల్ల నాకు హ్యాపీ, మీకు హ్యాపీగా మరి నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో చూడండి ఫ్రెండ్స్, విశాలాక్షి నగర్ మెయిన్ రోడ్డు ఎలా ఉన్నదో అద్భుతంగా ఉంది కదా. సో ఎదురుకుండా ఉన్నటువంటి హిల్స్ చూడండి, బాగున్నాయి కదా. సో ఓకే ఫ్రెండ్స్, నాకున్న సబ్స్క్రైబర్స్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, కనీసం ఒక్కొక్కరు 10 మంది చేత మీరు సబ్స్క్రైబ్ చేయించండి. ఈరోజు రిక్వెస్ట్ చేస్తున్నాను, చేయించండి. అదేవిధంగా ప్లేలిస్టులు ఉన్నాయి, ప్లేలిస్టులు పూర్తిగా మీరు అందరూ చూస్తే ఒక్క రోజులో మరి నాకు ఈ యొక్క మానిటైజేషన్కి సంబంధించిన వాచ్ అవర్స్ వస్తాయి. మీరు 10 మందిని చేయితే సబ్స్క్రైబ్స్ కూడా అయిపోతారు ఒకే ఒక రోజులో. సో ఈ వీడియో వచ్చిన తర్వాత మీరు నైటు మరి ప్లేలిస్టులు అలా చూస్తూ మీరు మ్యాక్సిమం ఉంటే మరి నాకు అన్ని హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇంకా మరిన్ని వీడియోలు ఇండియా అంతా తిరిగి మీకు చూపెట్టడం జరుగుతుంది. మీరు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇలాగ విశాలాక్షి నగర్ నుంచి హనుమంత వాక్ జంక్షన్ వరకు వచ్చాము. సో ఓకే ఫ్రెండ్స్, మీరు చూడండి, చూపించండి. అనేక వీడియోలు మరి మీ ముందుకు రావటం జరుగుతుంది కాబట్టి మీరు చూసి తరించండి. థ్యాంక్ యూ.